అమ్మా ఒకసారి నాన్నతో మాట్లాడి. మైథిలి, బ్రతకటానికి ప్రేమ కుటుంటే సరిపోదు. ఇంట్లో వాళ్ళు చూసే పెళ్లి సంబంధాల వల్ల ఇప్పుడు నువ్వు బాధపడినా తర్వాత నీ మంచికే చేశావని అర్థం చేసుకుంటావు. 2 years నుండి జాబ్ చేస్తుందండి. పెళ్ళైన తర్వాత మీకు ఇష్టం ఉంటేనే. పెళ్ళైన తర్వాత వాళ్ళు వీలు బట్టి వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు కదా. అబ్బాయితో ఏదన్నా మాట్లాడు. మీ బ్రౌజర్ హిస్టరీ చూపిస్తారా? ఆర్ యూ వర్జిన్? సిటీలో ఉంటూ 3 years గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ. సిటీలో ఉండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్ గా ఉంటారని అలా డిసైడ్ అయిపోకండి. ఎవడి గోళ్ళ వాడిది. లైఫ్ ని ఎలా హ్యాండిల్ చేయాలని కింద మీద పడిపోతుంటారు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయడానికి అట్లీస్ట్ నాకైతే ఏ ఇంట్రెస్ట్ లేదు. మీ సాలరీ ఎంత? మీరు ఇంతకు ముందు ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా? మందు సిగరెట్ ఏమైనా అలవాటు ఉన్నాయా? నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? సేమ్ క్యాస్టనా? సిగరెట్ నా లైఫ్ లో ఎప్పుడూ టచ్ చేయలేదు. మందు నా ఫ్రెండ్ ఒకసారి బర్త్డే పార్టీ అంటే తాగాను. నాకు ఆ టేస్ట్ అసలు నచ్చలేదు. అప్పుడే ఫిక్స్ అయిపోయా మళ్ళీ నా లైఫ్ లో ఎప్పుడూ టచ్ చేయకూడదని. మిమ్మల్ని ఎందుకు అంటారా? నాకు సంబంధించినంత వరకు మా ఫ్యామిలీకి మీరు నచ్చారు. అంతకంటే మిమ్మల్ని చేసుకోవడానికి నాకైతే ఏ రీజన్ అవసరం లేదు. ఏదో తెలుసుకోవాలని క్యూరియాసిటీతో అడిగా. ప్లీజ్ డోంట్ మైండ్. నో, దట్స్ టోటలీ ఫైన్. ఇంటికెళ్ళి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో ఫోన్ చేసి చెప్తాను. నేను ఇంకా నా డెసిషన్ చెప్పలేదు కదండి. మీతో కొంచెం మాట్లాడచ్చా? చెప్పండి. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. లవ్ చేస్తున్నారా? హా. నిజం చెప్పాలంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నీతో కలిసి ఉన్నాననే ఆనందం కన్నా ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదన్న బాధ ఎక్కువైపోతుంది. మా ఇంట్లో చెప్పొచ్చడం నాకు పెద్ద కష్టమేం కాదు. నువ్వు కూడా మీ ఇంట్లో ఒకసారి చెప్పి చూడొచ్చు కదా. మా ఇంట్లో ఈ విషయం నేను ఇంకా చెప్పలేదనుకుంటున్నావా? సరే అయితే నేనే మెల్లగా మీ ఇంటికి వచ్చి మాట్లాడతాలే. మనం ఎక్కువసేపు ఇక్కడే ఉన్నాం అనుకో లోపల డౌట్ వచ్చేస్తుంది. వెళ్దాం.